హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు ఒక చక్కని ట్రిక్ చెప్పడం జరుగుతుంది. మనకు సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. ఆ 12 నెలల్లో ఒక్కొక్క నెలలో రోజుల సంఖ్యలో మార్పులు అనేది మనకు తెలుసు. అంటే ఒక నెలలో 30 రోజులు వస్తే ఇంకొక నెలలో 31 రోజులు రావడం జరుగుతుంది. చాలా మటుకు ఇది మనకు కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది. ఏ నెలలో ఎన్ని రోజులు ఉన్నాయో గుర్తించడం కొద్దిగా మనకు కష్టం అవుతుంది. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే ట్రిక్ మీరు అనుసరిస్తే చాలా సులభంగా ఏ నెలలో ఎన్ని రోజులు ఉన్నాయో మీరు గుర్తించడం చాలా సులభంగా ఉంటుంది. సో ఈ ట్రిక్ని ఎవరైనా ఉపయోగించవచ్చు. చూడండి, ఇప్పుడు మన చేతిని ఈ రకంగా తీసుకొని చేతిని ఈ రకంగా పిడికిలి బిగించి ఈ పిడికిల్ని బిగించినట్లయితే మీకు ఎత్తు పల్లము ఎత్తు పల్లము ఎత్తు పల్లము అని ఈ రకంగా కనిపిస్తూ ఉంటాయి, అవునా? సో ఈ ఎత్తు పల్లాలను ఆధారంగా చేసుకొని ఏ నెలలో ఎన్ని రోజులు వస్తాయో మనం గుర్తించడం సులభం. ఇక్కడ చూడండి, ఇది జనవరి, ఇది ఫిబ్రవరి. అంటే ఎత్తు జనవరి, ఈ పల్లం ఫిబ్రవరి అనుకోవాలి. మళ్ళీ ఎత్తు మార్చ్, మళ్ళీ పల్లము ఏప్రిల్, మే, జూన్, జూలై, మళ్ళీ ఆగస్ట్ దాన్ని ఈ చివరి చేయండి, మళ్ళీ ఆగస్ట్ అనుకో. ఆగస్ట్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ రకంగా మనకు 12 నెలలు వస్తుంటాయి. అంటే నెలలో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ రకంగా 12 నెలలు వచ్చినప్పుడు ఎత్తు భాగాలను మనం వచ్చేవన్నీ కూడా 31 రోజులు ఉంటాయి. అలాగే పల్లం భాగాలు ఉన్నటువంటివన్నీ కూడా మనకు 30 రోజులు రావడం జరుగుతుంది. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఇక్కడ జనవరి 31 రోజులు, ఫిబ్రవరి 28 రోజులు, ఈ పల్లము ఫిబ్రవరి 28 రోజులు, మార్చ్ 31 రోజులు, ఏప్రిల్ 30 రోజులు, మే 31 రోజులు, జూన్ ఈ పల్లము మనకు ఇక్కడ 30 రోజులు ఉంటుంది, జూలై అందులో 31 రోజులు. మళ్ళీ దీన్నే చివరి ఎత్తుని మనము ఆగస్టుగా కూడా అనుకోవాలి. ఈ ఆగస్టులో మనకు 31 రోజులు వస్తాయి. జూలై, ఆగస్టు 2 నెలలు 31 రోజులు వస్తుంది. మరియు సెప్టెంబర్ 30, అక్టోబర్ 31, నవంబర్ 30, డిసెంబర్ 31. ఈ రకంగా మనం సంవత్సరంలో ఉన్న రోజులు మనం సులభంగా ఏ మాసంలో 31 రోజులు వస్తున్నాయి, ఏ నెలలో 30 రోజులు వస్తున్నాయో గుర్తించడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఎత్తుగా ఉన్నటువంటి అన్నీ కూడా మనకు 31 రోజులు వస్తాయని, పల్లంగా ఉండేటువంటి భాగాలన్నిటిని కూడా మనము 30 రోజులు వస్తాయని గుర్తించాలి. అంటే జనవరి 31 రోజు, ఫిబ్రవరి 28 రోజులు, మార్చ్ 31 రోజు, ఏప్రిల్ 30 రోజులు, మే మనకు 31 రోజు, అలాగే జూన్ 30 రోజులు, జూలై 31 రోజులు, ఆగస్ట్ 31 రోజులు, తర్వాత సెప్టెంబర్ 30 రోజులు, అక్టోబర్ 31 రోజులు, తర్వాత నవంబర్ 30 రోజులు, డిసెంబర్ 31 రోజులు. ఈ రకంగా ఎత్తు భాగాలన్నీ కూడా 31 రోజులు, పల్లం భాగాలన్నీ కూడా 30 రోజులుగా మనం గుర్తించి ఒక నెలలో ఎన్ని రోజులు వస్తాయో మనం గుర్తించడం చాలా సులభం. అలాగే జనవరి తర్వాత వచ్చే ఫిబ్రవరి ఎప్పుడు కూడా 28 రోజులు ఉంటాయి. ఏదైనా మనకు లీఫ్ ఇయర్ ఉన్నట్టయితే అక్కడ 29 రోజులు వస్తాయని మీరు గుర్తుంచుకోవాలి. ఈ ట్రిక్ను మీరు అప్లై చేసినట్టయితే ఏ నెలలో ఎన్ని రోజులు వస్తాయో అనేది గుర్తించడం చాలా సులభం. ఓకే వ్యూవర్స్, మీరు ఈ ట్రిక్ని మీ యొక్క రోజువారీ లేదా అవసరం ఉన్నప్పుడు అప్లై చేసి ఏ నెలలో ఎన్ని రోజులు వస్తాయని గుర్తించడానికి వీలవుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.